ఒకనొక రోజు రామానుజాచార్య వారు ఏం చేస్తారు, అయ్యో నేను కాలగమనం రీత్యా పరిక్రమ చేయాలి కాబట్టి ఒకే చేతి ఉండకుండా అన్ని ఈ యొక్క శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, శ్రీ మహావిష్ణు యొక్క పుణ్యక్షేత్రాలు తిరగాలని ఆయన పరిక్రమం బయలుదేరి తన శిష్యులను వెళ్తూ ఉంటే ఒకరోజు చాలా ఎండాకాలం ఉంది. ఎండాకాలంలో ఒకరోజు ఆయన ఒక ఊరు గుండా పోతుంటే ఆ ఊళ్ళో ఒక మంచి పచ్చని మామిడి తోట కనిపించింది. అయ్యో ఎక్కడ చూసినా కూడా అంత బాగలేదు, కానీ ఆ మామిడి తోట చక్కగా బాగుంది. దాంట్లో పోయి వాళ్ళ అన్నపానీయాలు ఎందుకంటే ఎవరిచ్చింది తీసుకున్న వాళ్ళు లేకుండా వీళ్ళ స్వయం పాకం అంటే తనే వండుకొని తినాలి. అట్లుంటే ఆ ప్రభుత్వ సంఘటన వండుకొని తిన్నామని చదువుకుని పోయింది. వాళ్ళు తెచ్చుకున్న సామాగ్రి, వంట సామాగ్రి పోయిందంతా వేరే పక్కన చీచి ఆమె అంటరాంతరం వైశ్య ఆమె బాగున్నది. తన కనుగొని అనుకొని డబ్బులు సంపాదించుకొని ఆమె ఆ తోట వలన ఆ తోటలో వండుకుంటారంటే రామానుజుడు ఆయన భక్తి శ్రద్ధలతో గురువులైన ఆయన ఆచార బాహుడు అందుకే గురువు నుండి ఆ ఒక్కసారి కనుగొని చూసాడు. ఆమె చాలా తన చెడు కార్యక్రమం చేసిందే కానీ తను విశ్వాసంతో ఉన్న పుణ్య స్త్రీలాగానే ఉన్నాడు. ఎందుకంటే 10 మందికి మేలు చేయడం, ఆ తన కనుమ అనుకుని 10 మందికి మేలు చేయడం, అన్నదానం గోదానం అన్నీ చేస్తున్నాడు. అయితే ఆయన ఎవరు బాగాలేదని మంచిగా ఉంటుంది అని అనుకుంటుంది. కానీ ఏం బాధపడకుండా అయ్యా పట్టన్నాదా ఇది బాగా శ్రీ అనుకునేది అనుకున్నప్పుడు అట్లనే అంటుండే 2 రోజుల తర్వాత ఆ రోజు అన్న తర్వాత ఆయన అంటారు కాదు మనం ఇక్కడనే తిన తర్వాత ఆమె గౌరవం చేస్తారు. అమ్మ నీ తోటల ఫలానా దగ్గర నీ సాముద్రిలో వచ్చి మొత్తం వచ్చామా నువ్వు ఎంత చూస్తూ ఉంటాము, నువ్వు ఎన్ని పాపాలు వేసినా వాళ్ళు వచ్చి నీ తోటలో ఉంటున్నాను చూస్తూ ఉంటానే ఉరుకుతుంది పరిగెడతారు. అయ్యో నేను వేసిన అంత మంచి ఫలాన్ని ఉరికి దెబ్బలు పోయి అది పోయి వాళ్ళకి కాలు ముట్టది. ఆయన అంటే స్వామివారు అంటే రామాయణ సార్ అమ్మ నా కాలు మొక్కుతుంది అన్న అయినా నేను ఒక అడ్డరాంతాన్ని నేను బహిష్కరాన్ని నేను 10 మంది వెలవేసుకుంటాన్ని నాలో మీరు వచ్చి ఇంత భోజనం చేస్తుంది పాపం ఆయన అంటే పాపం కాదమ్మా ఇది పుణ్యమే నువ్వు ఏంటిదో నాకు కమ్మి చేసుకొని ఆయన ఆశీర్వాదం మీదనే కళ్ళకి నీళ్ళు కాచుకుని వేసుకుంటూ వెళ్ళిపోతుంది. వేసుకుంటూ పోయినాక మళ్ళీ నేనేమన్నా ఆదిత్యం ఇవ్వాలంటది. ఆదిత్యం అంటే స్వయం పాకం ఇవ్వాలంటది. నా చేతులు మీరు స్వీకరిస్తా అంటే పప్పు బెల్లాలు అన్నీ పెట్టి ఇంత ఒక గంట పెట్టి మళ్ళీ మీరు పోతు ఏడిపోతుంటే మేము శ్రీరంగపట్నం వెళ్తున్నాము. శ్రీరంగపట్నం వెళ్తుంటే నాన్న చాలా దూరం ఉంది, ఇంకా 100 కిలోమీటర్లు ఉంది. అప్పటి వరకు 2 రోజులు ఉంది. ఈ యొక్క స్వయం పాకాన్ని నా యొక్క ఇష్టాన్ని స్వీకరిస్తుంటే కంపల్సరీ స్వీకరిస్తారమ్మా తప్పకుండా ఆ యొక్క స్వయం పాకాన్ని తీసుకొని బయలుదేరి వారి శిష్యులు అనుకుంటారు చీచి స్వామికి మధురైంది ఆమె అంటరామాన్ని ఇస్తే తీసుకున్నారు. వాళ్ళ శిష్యులకు కూడా కోపం వస్తుంది బాధలు. కానీ స్వామిని రోజు అరే నీకు ముందు చెప్తాను ఆ స్వయం పాకాన్ని తీసుకుపోయి స్వామిని ముందు తీసుకుపోయి ఆ యొక్క ముందు వండుకొని తింటుంటారు. కానీ వీళ్ళు శిష్యులు తినాలి మాకు కడుపులో వస్తుంది వద్దని ఆమె పెట్టినది వీళ్ళకు లోపల కడుపులో విషయం పెట్టుకొని తినాలి, దుర్బుద్ధి పెట్టుకొని తినప్పుడు ఇలా తింటాడు చేస్తారు పూజ చేసుకుని వెళ్ళిపోతాం. అక్కడ వాళ్ళు శ్రీరంగపట్నాన్ని చేరు. అయితే ఆమె కోరిక పోతుంది, స్వామి నేను శ్రీరంగపట్నం మీతో పాటు రావచ్చా అంటే రామ్మ నేను ఒక రోజు పాపం ఉంటా రా అంటే నేను ఆట ఉంటా ఫలానా రోజులు వాడికి రా అంటే నేను బంగారు కిరీటం చేయించుకున్నాను నాకు చేయించుకున్నాను నేను ఆ సొమ్ములన్నీ మీరు నేను ఎప్పుడు పోయినా కూడా గుడికాడికి అడ్డంగా నిలబడతాను. కానీ మీ ద్వారా నేను గుళ్ళకు నాకు చేపిస్తారు ఆ దర్శనం వాక్యాన్ని చేపిస్తాం రామ్మ అంటే సరే ఏ రోజు 10 రోజులు నాకు చేస్తాం నువ్వు తర్వాత 2 నెలలు అక్కడనే ఆదిత్యము స్వీకరిస్తాం అక్కడనే ఉంటాం మేము రండి అంటే సరే వీళ్ళందరూ పోయిన తర్వాత అక్కడ చేరిన తర్వాత ఈమె కూడా ఆ రోజు అన్న డేట్ ప్రకారం బయలుదేరుతారు. అన్ని తీసుకోమని దగ్గర ఆస్తి అంతస్తులు పత్రాలు కాగితాలు అన్ని భూమి కాగితాలు తోటకాయలు అన్ని తీసుకొని నాకెందుకు తప్పు నేను ఆడే ఉన్న రోజు పడి చచ్చిపోతా ఆడే పిచ్చబడి ఆడే చచ్చిపోతాను వద్దు నేను చేసిన తప్పు ధర్మాన్ని అనుభవించాలని హాస్పిటల్ శ్రీరంగపట్నం బయలుదేరుతారు. బయలుదేరకుండా వాళ్ళందరూ అంటారు ఈ గురించి తెలిసిన అందరూ అలా అంటున్నారు చీచి ఏమొచ్చింది అది అంటున్నాను. ఆ దృష్టానికి లోపల అడుగుతామంటే నెలసరి వచ్చేసింది. ఆ పేరు సార్ అయ్యో నాదా శ్రీరంగనాథ నేను ఏం తప్పు చేసిందయ్యా నేను కళాకపడం పెట్టుకుని ఏ పని చేయలేదు, నేను మంచి పనులు చేయలేదు కానీ ఏ పని చేయలేదు. నేను ఒకరి శరీరాన్ని అనుకున్నాను కానీ వాళ్ళు ఎంత ఇస్తే వాళ్ళకంత తృప్తిగా అంత విధంగా నేను చేయలేసినా కానీ నేను స్వార్థంగా ఏ పని చేయలేదుగా ఏ తప్పని చేయలేదని ఆమె చెప్పుకుని ఏడుస్తుంటే మళ్ళీ 5 రోజుల తర్వాత శ్రీరంగనాథ్ లోపల చూసిన అంటరామే రామానుజ చాలా వాళ్ళందరూ అక్కడ బ్రాహ్మణులందరూ రాని లోపల
విగ్రహమే శ్రీకృష్ణుని విగ్రహమే ఈమె మళ్ళీ అప్పుడు అందరూ వచ్చి తప్పైన విశ్రమించమని గురించే భక్తి ముఖ్యం, శక్తి ముఖ్యం కానీ ధనద్రవ్యాలు ముఖ్యం కాదు, గుణం ముఖ్యం కానీ ధనం గొప్పది కాదు. అందు గురించి దాని వల్ల కంకులు అంటే పెట్టుకున్నావు ఏ కులం మొత్తం కాదు, ఎంత భక్తి ప్రజలకు చేస్తున్నాం అనేది దానికి పరమాత్మ. ఎంత ఓపిక సహనాలతో చేస్తే ఎప్పటికైనా మోక్షవాడు లభిస్తుంది. అందరికీ నేను చెప్పేస్తే సర్వేజనాశనం భవంతు సమస్తాలోకాన శాంతి శాంతి అనుకుంటూ మీరందరూ మీ యొక్క అమూల్యమైన యొక్క మానవ జీవితాన్ని దైవాన్ని కల్పించండి. ఈ పాలోళ్ళు పగోళ్ళు చుట్టాలు పట్టాలు ఉంటూ అరటాకి ఎట్లయితే నీళ్ళలో ముంచుతామో తీస్తామో అంతే అంటకుండా అట్లా సంసార పనులు గట్టనే ఉన్నాయి. మనకు ఎట్లపోతున్నాం మనకు మనం నిధి అంటే భూమికానికి ఒక పుణ్యం సంపాదించుకుని వెళ్ళిపోవాలి. పైసలు మీద పని చేస్తాయి. ఇప్పుడు అమెరికా కోసం మన పని చేస్తాయి పైసలు ఏం కావాలా, ఏం కావాలి, డాలర్ కావాలి అంటే చేంజ్ చేయాలి. మరి ఈ డాలర్ ఉంటే మన ఆ డాలర్ అనేది పుణ్యమైన డాలర్ పని చేస్తారు. ఈ పైసలు వీసలు అన్ని పోతాయి అడిగి పోవు.